హలో ఫ్రెండ్స్, నమస్తే. మనశంకర వరప్రసాద్ మూవీ. సో 1 వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ వీక్ కి స్టార్ట్ అయిపోయింది. హాలిడేస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మనశంకర వరప్రసాద్ మూవీ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా జెన్యూన్ ఒరిజినల్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం మనం. సో డే 1 నుంచి 8 days వరకు ఎంతైతే కలెక్ట్ చేసింది. మనందరికీ తెలిసిందే, సంక్రాంతికి 5 మూవీస్ వచ్చాయి. అందులో రాజాసాబ్తో మొదలుకొని నారి నారి నడవ మురారి వరకు 5 మూవీస్ ఉన్నాయి. సో అందులో హిట్ ఏంటి, ఫట్ ఏంటి అని కూడా మనం వీడియో తీయడం జరిగింది. సో ఏ మూవీ బాగుంది ఏంటనేది, అండ్ కలెక్షన్స్ వైజ్ గా కూడా టాప్ లో ఉన్నది మనం ఒప్పుకోవాల్సిందే మనశంకర వరప్రసాద్. దాంతో పాటు అనగనగా ఒక రాజు. సో అనగనగా ఒక రాజు కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ దాంతో పాటు మనశంకర వరప్రసాద్ కూడా మంచి ఆక్యుపెన్సీ దొరికింది, మంచి థియేటర్స్ దొరికాయి. సో రాజా సాబ్ వచ్చిన మూవీ బ్యాడ్ టాక్ తోని, నెగిటివిటీతోని మూవీ అయితే సరిగా ఆడలేదు. మనందరికీ తెలిసిందే, నిరాశింపజేసింది. సో మనశంకర వరప్రసాద్ కి మంచి స్క్రీన్స్, మంచి థియేటర్స్ దొరకడం వల్ల థియేటర్స్ లలో కుమ్మేస్తుంది. మంచి కలెక్షన్స్. ఏ రోజు మనము ఈ మూవీ అండర్ పర్ఫామ్ చేస్తుంది అని కానీ, లేకుంటే పర్ఫార్మెన్స్ చేయట్లేదు అని కానీ, కలెక్షన్స్ రావట్లేదని కానీ మనము ఏనాడు చెప్పలేదు. మన ఛానల్లో కలెక్షన్స్ బాగొస్తున్నాయని చెప్పాము. మూవీ రివ్యూ కూడా ఇచ్చాము. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అనేది బాగాలేదు, ఇంకాస్త బాగుండేది అని చెప్పి మనం మన ఛానల్లో ఒక యావరేజ్ టాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో కొంతమంది దీనికి ఏంటంటే, దీని ఒరిజినల్ కలెక్షన్స్ గురించి చెప్తుంటే ఈనో ప్యాకెట్ వేసుకోండి, మీకు కడుపు మండుతాంది మా హీరోకి వచ్చినందుకు అని చెప్పి కొంతమంది అయితే కామెంట్స్ చేయడం జరుగుతుంది. సో మనందరికీ తెలిసిందే, మన ఛానల్ ఎవరెవరైతే రెగ్యులర్ గా ఫాలో అవుతారో నేను ప్రతి ఒక్క కామెంట్ ని చదువుతా అండ్ ఆ కామెంట్ కి రిప్లై చేయడానికి కూడా ట్రై చేస్తా. సో వాళ్ళకున్న సందేహాల గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం. కొంతమంది ఏమంటున్నారంటే, నీకు సోర్స్ ఏంటి, నువ్వు ఏ విధంగా చెప్తావు అని చెప్పి కొంతమంది అయితే అడగడం జరుగుతుంది. సో వాళ్ళకి మనం తీసుకున్న సోర్స్ గురించి కూడా కొన్ని ఇమేజెస్ ఏవైతే ఉంటాయో, కలెక్షన్స్ ఇమేజెస్ కూడా వాటిని డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తా. అండ్ దాంతోపాటు సైట్ లింక్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తా. సో దాన్ని మీరు చెక్అవుట్ చేసి మీరు కనుక్కోవచ్చు. సో ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి ఏంటనేది. సో మనశంకర వరప్రసాద్ వచ్చేసి మనకు January 20న రిలీజ్ అయింది. 11th నాడే ప్రీమియర్స్ అనేది రిలీజ్ అయింది. 2 తెలుగు రాష్ట్రాలలో ఆ రాష్ట్ర గవర్నమెంట్స్ హైక్స్ కి పర్మిషన్ ఇచ్చింది అండ్ ప్రీమియర్స్ కి కూడా పర్మిషన్ ఇచ్చి టికెట్ ప్రైస్ హైక్ అనేది పెంచడం జరిగింది. ఆంధ్రలో 500 రూపీస్, తెలంగాణలో 600 రూపీస్. సో ప్రీమియర్స్ కి వచ్చేసి దాదాపు 9,35,00,000 వసూలు చేయడం జరిగింది. నెట్ లో మనం మాట్లాడుకునేది. ఆ తర్వాత 32,25,00,000 డే 1, డే 2 వచ్చేసి 18.75 crores, డే 3 వచ్చేసి 19.5 crores, డే 4 వచ్చేసి 22 crores. హాలిడేస్ ఉండే, మెయిన్ పండగ రోజు ఉండే. సో అందువల్ల ఇంకా కలెక్షన్స్ అనేది పెరిగాయి. ఆ తర్వాత డే 5 వచ్చేసి 19.5 crores, డే 6 వచ్చేసి 18.9 crores అండ్ డే 7 ఏదైతే సండే రోజు, వీక్ కంప్లీట్ హాలిడేస్ కి ఎండ్ అయిన రోజు, ఆ రోజు వచ్చేసి 17.65. సో మంచి కలెక్షన్స్, ఇది చాలా సాలిడ్ కలెక్షన్స్. అండ్ నిన్న అనగా మనకు మండే రోజు 8 crores రావడం అనేది జరిగింది. సో మంచి కలెక్షన్స్ అయినా అంతవరకు, ఎందుకంటే వీకెండ్ అయిపోయింది, హాలిడేస్ అయిపోయినా, అయినప్పటికీ కూడా 50% ఏదైతే సండే రోజు 17.6 crores అన్నాం కదా, దానికి ఈక్వల్ గా 8 crores అంటే డ్రాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మంచి ఆక్యుపెన్సీతో 8 crores అయితే రావడం జరిగింది. సో టోటల్ గా ఇండియా వైడ్ గా 165.9 crores అంటే 166 crores నెట్ అయితే రావడం జరిగింది ఇండియాలో. అండ్ దీని తర్వాత మనకు ఇండియాలో వచ్చేసి 197 crores గ్రాస్, 197 crores గ్రాస్ అయితే రావడం జరిగింది. వరల్డ్ వైడ్ గా 2 million సేల్స్ కూడా అయ్యాయి. సో వరల్డ్ వైడ్ గా, సో దానికి ఓవర్సీస్ లో మొత్తం కలుపుకొని 8 days కి గాను 36 crores 15 lakhs అంటే 36,15,00,000 ఓవర్సీస్ లో రావడం జరిగింది. ఇవన్నీ కలుపుకుంటే 8 days కి గాను ఇవన్నీ కలుపుకుంటే 233 crores ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్, ఒరిజినల్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ ఇది. సో వరల్డ్ వైడ్ గా గ్రాస్ షేర్ వచ్చేసి, వరల్డ్ వైడ్ గా ఇండియాలో షేర్ వచ్చేసి 165 crores అండ్ ఇండియాలో గ్రాస్ వచ్చేసి 197 crores అండ్ ఓవరాల్ గా మనకు వచ్చింది వచ్చేసి 36 crores ఓవర్సీస్ లో వచ్చిన మనకు గ్రాస్. అవన్నీ కలుపుకుంటే 233 crores.25 crores. సో దీనికి మనము ఉన్న అక్యురేట్ కలెక్షన్స్ గురించి, డే 1 పోస్టర్ కానివ్వండి, డే 2 పోస్టర్ కానివ్వండి, సో ప్రతి రోజు గురించి మనం ఒక 2 days తీసాం. ఆ తర్వాత 5 days కి ఇంత డైరెక్ట్ 200 crores, 220 crores సంథింగ్ ఇట్లా పోస్టర్ అయితే వేసుకోవడం జరిగింది. దానికి మనం వీడియో తీయడం జరిగింది. సో మంచి కలెక్షన్స్ వచ్చాయి, ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకు సార్ ఇలాంటి అంటే ఫేక్ కలెక్షన్ వేయాల్సిన అవసరం ఏముంది, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.
దానికి ఈ పోస్టర్లు ఎందుకు అని చెప్పి మన ఛానల్లో మనం వీడియో తీయడం జరిగింది. సో చాలా మంది మెగాస్టార్ గారి అభిమానులు కానివ్వండి, మెగాస్టార్ గారిని అభిమానించే వాళ్ళు కానివ్వండి, సో మన మీద నీకు ఏ సోర్స్ ఉన్నాయని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి అదని, లేకుంటే నీ కడుపు మండుతున్నాయి, నీ ఫేవరెట్ హీరోకి అన్ని కలెక్షన్స్ రాలే అని చెప్పి నువ్వు ఈ విధంగా విషయం చిమ్ముతున్నావు, అది ఇది నీ కడుపు మంట, అది ఇది అని చెప్పి మన దాంట్లో ఒక రేంజ్లో కామెంట్స్ చేయడం జరుగుతుంది. సో నాకు మీ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏంటంటే మీరు ఒక అభిమానించే వ్యక్తి, స్వతహాగానే మనం ఒక హీరోకి అభిమాని ఉన్నప్పుడు సో మన హీరోకి అరే ఇది కరెక్ట్ కాదు, రాంగ్ అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే మా హీరో అని చెప్పే స్థాయి అని ఇది అది అని చెప్పి మైండ్లో ఎవరికైనా వస్తుంది. మీకు కూడా రావడంలో సహజమే, మిమ్మల్ని తప్పుపట్టాను. సో నాకున్న సోర్సెస్ ప్రకారం ఏదైతే స్నాక్ లింక్ అని చెప్పి ఒక ట్రేడ్ వెబ్సైట్ ఉంది, సో దాని ప్రకారమే మనం చూసి చెప్పాం. అందులో కూడా ఏంటంటే అఖండకి నువ్వు రాలే, అఖండకి నువ్వు ఎలా చెప్తావు అది ఇది అని చెప్పి అఖండకి కూడా మనకు డే 1 ఒకటే పోస్టర్ పడ్డది అఖండకి. సో ఆ తర్వాత మేకర్స్ మనకు ఎలాంటి పోస్టర్ తీయలే. మనం కొన్ని సోర్సెస్ ప్రకారము, కొన్ని సైట్స్ ప్రకారము నేను ఏదైతే ఈ స్నాక్ లింక్ ఇచ్చానో దాని ప్రకారం కూడా దాంట్లో ఒక 94 crores నెట్, ఇండియన్ నెట్ వచ్చింది. సో మనం అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని కొంచెం అటు ఇటుగా ప్లస్గా 5-10 కోట్ల గురించి మనం చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ అలా కాదు కదా, ఇక్కడ మనకు 300 crores వచ్చిందని చెప్పి పోస్టర్ వేసుకోవడం జరిగింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? 300 crores వచ్చింది, 233 crores అయితే వేసుకున్న పోస్టర్ 300 crores 7 daysకే వేసుకున్నారు 300 crores అని. సో ఇలా 100 కోట్లకు పైగా ఫేక్ కలెక్షన్స్ వేసుకోవడం కరెక్ట్ కాదు కదా. వచ్చిన కలెక్షన్స్ కూడా మంచి కలెక్షన్సే కదా. నేను ఎక్కడ థియేటర్ ఫుల్ అవ్వట్లేదని గురించి చెప్పలేదు, థియేటర్కి జనాలు రావట్లేదని చెప్పలేదు. మన ఛానల్లో రివ్యూ చెప్పా, నా ఒపీనియన్ నేను చెప్పా. మీకు ఇంకోలా నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, మీ ఇష్టం. సో దాని తర్వాత కలెక్షన్స్ చెప్పినప్పుడు కూడా అసలు థియేటర్కి జనాలే రాలేదు, థియేటర్లు అసలు ఖాళీగా ఉన్నాయని చెప్పానా? లేదు కదా. థియేటర్ బాగానే, మూవీ అయితే బాగానే పర్ఫామ్ చేస్తుంది, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి, ఫేక్ అవసరం ఏముంది అని చెప్పా. దానికి వెళ్ళి నువ్వు థియేటర్ల దగ్గర చూడు ఎంత కలెక్షన్స్ ఉన్నాయో, అసలు టికెట్లు దొరకట్లేదు అది ఇదని చెప్తున్నావు. అవును, టికెట్లు దొరకట్లేదు, మంచి రెస్పాన్స్ వస్తుంది, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారు. సో థియేటర్ల షార్టేజ్ కూడా ఉంది, ఎందుకంటే చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అక్కడ అనగనగా ఒక రాజు కూడా కుమ్మేస్తుంది, అటు నారి నడుమమురారి కూడా లేటెస్ట్గా వచ్చినట్లు మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. దానికి కూడా మంచి టాక్ రావడం జరిగింది, యునానిమస్ టాక్ రావడం జరిగింది. కంప్లీట్గా 1-sidedగా విక్టరీ సాధించింది ఆ మూవీ. బ్యాడ్ లక్ ఏంటంటే దానికి రేటింగ్ లేకపోవడం, థియేటర్లు తక్కువ ఉండడం వల్ల కలెక్షన్స్ అయితే తక్కువ వస్తున్నాయి. కానీ నిజం చెప్పాలంటే ఈ సంక్రాంతికి అసలు సిసలైన విన్నర్ నారి నడుమమురారి. అంత బాగుంది మూవీ. మీలో ఎవరైనా చూడకపోయి ఉంటే ప్లీజ్ చూడండి. కంప్లీట్గా మూవీ మొత్తం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని తేడా లేకుండా హిలేరియస్గా నవ్వుకుంటూ ఉండిపోతారు మీరు. అంత బాగుంది మూవీ, నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత నాకు అనగనగా ఒక రాజు నచ్చింది. సో అది వేరే విషయం లేండి. సో ఈ మూవీ కలెక్షన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సో మూవీకి వచ్చేసి 233.25 crores అయితే వచ్చింది. బట్ ఫేక్ పోస్టర్స్ వల్ల దాదాపు క్రాస్, నేను అనేది నెట్ కాదు, మళ్ళీ కొంతమంది వస్తారు 233 crores అని నువ్వే అంటున్నావు, సో అది నెట్కి నీకు గ్రాస్కి తేడా తెలియదు అది ఇదని చెప్పి కొంతమంది అనుకుంటారు. సో దాన్ని నువ్వు గ్రాస్లో కన్వర్ట్ చేస్తే 300 crores అయిపోయినాయి కదా అని చెప్పి కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు. బట్ కాదు, గ్రాసే 233 crores. మంచి కలెక్షన్స్, మంచి గ్రాస్ వచ్చింది, నేను కాదనట్లేదు. 100 కోట్లు ఎక్కువ వేసుకున్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి సినిమాకి ఇదే అలవాటు అయిపోతే మొత్తం అది ఫేక్ పబ్లిసిటీలా అయిపోతుంది, నాదంటే నాది రికార్డ్ అన్నట్లు అయిపోతుంది. ఇప్పటికే చాలా మంది మనకు గేమ్ చేంజర్ అప్పుడు ఎలా అయితే ట్రోల్ చేశారో నేషనల్ మీడియాలో, కంప్లీట్ నార్త్ రివ్యూవర్స్ కానివ్వండి, సౌత్లో తమిళనాడు రివ్యూవర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు మనల్ని అట్టుపట్టించిళ్ళు, మన పరువు తీయడం జరిగింది ఆ పోస్టర్ వల్ల. ఆ తర్వాత మనకు బాహుబలి కలెక్షన్స్, పుష్ప కలెక్షన్స్ కూడా నమ్మని పరిస్థితి ఏర్పడింది మనకు. సో అలా ఉండద్దు. మన సినిమాలు మంచి రీచ్ వచ్చింది, బాలీవుడ్ కాదు ఇప్పుడు టాలీవుడే నెంబర్ అని చెప్పుకునే స్థాయికి మనం ఎదిగాం. సో అలాంటప్పుడు ఇలాంటి పోస్టర్స్ ఉంటాయి, అసలు టాలీవుడ్ అంటేనే ఫేక్ కూడా అన్నట్టు అయిపోతుంది. ఇది ఉండద్దు అని చెప్పి మనం చెప్పాం. ఎవరి ఫ్యాన్ ఉన్నా మీకు నచ్చకపోవచ్చు మన మాటలు, ఎందుకంటే మనం జెన్యున్గా చెప్తున్నాం. నచ్చకపోవచ్చు, కాదనట్లేదు, మీకు నొప్పించవచ్చు. మీకు నొప్పిస్తే నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా. బట్ జెన్యున్గా ఉండాలి. మంచి కలెక్షన్స్ వచ్చినాయి, అవే వేస్తే సరిపోతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మీ డౌట్స్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నా. ఇవి ఏవైతే క్లిప్స్ ఉన్నాయో, మీకు ఇమేజెస్ ఉన్నాయో మన వీడియోలో నేను వేయడానికి ట్రై చేస్తాను. దాంతోపాటుగా ఈ సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో వేయడానికి లేదా కామెంట్ సెక్షన్ ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తా. ఇంతగా ఈ వీడియోకి. సో హోప్ మీరు అంతా అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు మాత్రం మన ఛానల్ని
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ యొక్క ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. సో ఎక్కడైనా నేను ఒక మనిషినే కాబట్టి నా నుంచి కూడా ఏదైనా ఒక మిస్టేక్ జరిగి ఉంటే మీరు కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్, మీ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.